మారేడుకాయ చేసే టైపు, ఇంకోడేమో అదే మారేడుకాయని మామిడికాయ చేసే టైపు. ఇలా మారేడు మామిడి అంటూ కథలో ఎన్ని కాయలు మార్చినా కంటెంట్ లో కామెడీ మాత్రం మారదంటూ మనల్ని కడుపు నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు కిరా కార్పి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. దివాకరా చెప్పురా శంకర, మనం హైదరాబాద్ కు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇంట్లో వాళ్ళేమో లక్షలు సంపాదిస్తున్నా అనుకుంటున్నాను. నేను అదే చెప్పేసిన ఏడ పీకింది లేదు ఆకలి తప్ప. ఏం చేయాలి అర్థం కావట్లేదురా. నేను మా ఊరికి వెళ్ళిపోతాను రా. ఏం చెప్తావురా? దుబాయ్ నుంచి వచ్చాను చెప్తాను రా. పైరా ఒరేయ్, నిన్ను కలవాలనిపిస్తే ఏం చేయాలరా? డాక్టర్ని సంప్రదించు. ఎందుకు? మనిషి అన్నోడు ఎవడైనా మళ్ళీ నన్ను కలవాలనుకుంటాడా? అర్థమైంది. హలో ఎర్రగడ్డ ఎర్రగడ్డ. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. ఏర్పాట్లన్నీ వీడు ఎలా చేసాడో ఏమిటో. ఒరే రంగా అయ్యగారు, ఒరే నా కొడుకు దుబాయ్ నుంచి వస్తున్నాడు రా. హారతిపల్లి ఏర్పాటు చేయమన్నాను. అది అమ్మాయి గారికి చెప్పా. అమ్మాయి ఏంటయ్యగారు ఇంత హడావిడి ఎందుకైనా? సగుటూరు నుంచి దుబాయ్ వెళ్ళింది మొట్టమొదటి నా కొడుకే. అందుకే ఈ హడావిడంతా. అదిగో నా కొడుకు వచ్చేస్తున్నాడు. టైం అయిపోయింది. బాజాలు భజంత్రీలు మోయించండి. నాయన ఎట్టుండండి నాయన. అద్భుతంగా ఉన్నావు నాన్న. అదేంటండి, దొడ్డి నుంచి వచ్చాడా దుబాయ్ నుంచి వచ్చాడా? ఏటో నడక. వాకింగ్ స్టైల్ మార్చరా. వాకింగ్ స్టైలా? ఇప్పుడు చూడు. అది అది చాలా ఇంకా 2 రకాలుగా చూపించమంట. వద్దు, ఈ 2 దరిద్రాలే చాలు. ఇంకో 2 మళ్ళీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. ఫస్ట్ టైం సార్, ఒక బూడిద గుమ్మడికాయ ఇంకో బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయడం చూస్తున్నా. నేను గుమ్మడికాయతో దిష్టి తీయమన్నాను. బూడిద గుమ్మడికాయ ఎలా వచ్చింది? నేనే కొంచెం బూడిద రాశా. మన ఇంట్లో బూడిద లేదు కదా. ఇటు స్టార్టింగ్ లో 2 పంచులు బూడిద చేశారు కదా, దాంతో రాశా. అన్నయ్య, దుబాయ్ నుంచి నా కోసం ఏం తీసుకొచ్చు? కొట్టుకో. ఏంటిది? సెంటు కొట్టుకో. అని ఇదంతా స్మెల్ రావట్లేదు అలా అన్నయ్య. కొట్టకూడదు చెల్లేది. మధ్యలో ఇట్టా అంటే ఏడ తగలుతుంది. 2 ఎక్కువ తెస్తా పెట్టుకో. అలాగే అన్నయ్య. ఏంటండి మీ దగ్గర సెంట్లు కూడా ఉన్నాయా? దుబాయ్లో అయితే ఇంకొక 20 కూడా ఉన్నాయి. మరి ఒక్కడన్నా వాడి ఉండాల్సింది మరి. సర్లేండి కానీ గురుగారు, మీరు దుబాయ్ లో ఏం చేసేవారు? పెట్రోల్ బావుల్లో పని చేస్తూ ఉంటాను. బావిలో పెట్ట తపాయిలాలు పళ్ళాలు తీసేవాళ్ళు ఉన్నాడు. ఈడు దుబాయ్ లో పెట్రోల్ బావిలో పని చేశాడా? కదా నేను నమ్మను బాబు. ఇలాంటి వాళ్ళని నమ్మించాలంటే దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ తేవలసిందే. మొహం మీద కారుతుందిగా, కావాల్సిన తోడుకోండి. నాయనా చేపట్టండి. ఇదిగో దుబాయ్ ఇసుక. దుబాయ్ ఇసుక తీసుకో. దుబాయ్ ఇసుక మంచి స్మెల్ వస్తుంది నాన్న. మంచి టేస్ట్ గా కూడా ఉన్నది. ఏచే ఆపండి. దుబాయ్ నుంచి గేదె పేడ తీసుకొచ్చిన దూది పేడలో తినేలా ఉన్నారుగా. అని ఇంకేం తీసుకొచ్చు దుబాయ్ నుంచి? కోసం దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. దుబాయ్ గాలి. ఏచే ఆపండి. దుబారాగా గాలి తిరుగుతాడు. ఈ దుబాయ్ నుంచి గాలి తీసుకొచ్చాడా? నేను నమ్మను. అనసూయ, వాళ్ళందరికీ అన్ని ఇచ్చాడు, నీకేం వీలు అనుకుంటావా? తీసుకో రింగు. నాకెందుకు ఇచ్చావు శంకర్? ఏమండి, ఎక్కడైనా దేవకన్యలో హీరోలకు రింగ్ ఇస్తారు. ఏమి నేను ఇవ్వకూడదా హీరోగా దేవకన్యకి? ఓ మై గాడ్ ఆర్పి, కొంచెం సింక్ గానీ నా మీద ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడావు. తర్వాత 2 ఉన్నాయిగా. నీకు నిశ్చితార్థం కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే ఎంగేజ్మెంట్ పెట్టావు చెల్లికి? అవునరా. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కంగారులో నీకు చెప్పడం మర్చిపోయినరా. ఒరే, చెల్లి పెళ్లికి వాళ్ళేమొచ్చి 10 లక్షలు కట్నం అడిగారా. నువ్వు దుబాయ్ లో ఉన్నావు కదా అని చెప్పేసి 50 లక్షలు కట్నం ఇస్తానని ఒప్పుకున్నాను. ఇంకా పోనాయినా. ఒరే, వీడు తలకాయ తినేస్తాడు. మందు పెట్టు. దుబాయ్ ఈ టైంకి నేను ముందాగేవాడిని. అలాగే గారు బాగా పోయి వాస్తున్నా. వీడి మీద నాకు ఏదో డౌట్ ఉంది సార్. ఇందాక ప్రూవ్ చేయలేకపోయినా ఇప్పుడు చేస్తా చూడండి. అయ్యగారు ఇదిగోండి మంది తీసుకోండి. అయ్యగారు, దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సోఫా. సోఫా నా పేరు తెలియలేదు కదా. మొన్న ఇసుక తుఫాను వచ్చి కొట్టుకుపోయింది. సరే ఇంకో పేరు చెప్పండి. కఫా. కఫా అది కూడా లేదు కదా. ఈసారికి ఇసుక తుఫాను రాబోతుందని చెప్పి దాన్ని కప్పేశారు. ఈసారి గురుగారు, మీరు దుబాయ్ లో ఏ ఊర్లో ఉంటారు? సగుటూరు. సగుటూరు అది దుబాయ్ లో ఎందుకు ఉంది? సగుటూరు జబర్దస్త్ దాకా తీసుకొచ్చిన దుబాయ్కి తీసుకెళ్ళానా కదా. అసలు మీరు దుబాయ్ ఎలా వెళ్ళారండి? మా ఊర్లో ఎడారవతల కిష్టని ఒకడు ఉంటాడు. రోడ్ అవతలకి ఇస్తే ఎడారవతలకి వెళ్ళిపోయాడా? దేశం దాటితే తప్పు లేదు కానీ వాడు ఎడారి దాటితే తప్పు వచ్చిందా? దాటొచ్చు దాట. ఒరే కిష్టయ్య, పార్టీ ఇస్తామన్నా. దుబాయ్ రా అన్నాడు. నేను దుబాయ్కి రారా అన్నాడు అనుకో, నేను వెళ్ళిపోయినా. ఎట్టయితే నేను చెమట వచ్చి ఖర్చు పెట్టాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను. తెలుస్తుందిలేండి. ఎలాగా? చెమట వాసన ఇంకా వస్తుంది. ఆ కళ్ళద్దాలు ఎక్కడ కొన్నారు? కోటి. కోటియా? అదే కోటి రూపాయలు పెట్టుకున్నా. ఎంత నువ్వు అడగలేదా? ఎక్కడా అని అడిగా. చూసుకోలేదు. బా కవరింగ్.
మీరు దుబాయ్ నుంచి ఏ ఫ్లైట్ కి వచ్చారు? ఈవినింగ్ 4:30 ఫ్లైట్ కి. ఆ టైంలో ఫ్లైట్లే లేవు కదా. ఫ్లైట్ లన్నీ ఇండియాకి వచ్చేసి దుబాయ్లో ఏముంటారు? ఇంకా దుబాయ్లో ఏముంటాయా? సర్లేండి కానీ అయ్యారు, మీ చెల్లిని ఇస్తాతో రేపు కదా, మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటాను, నిద్ర వస్తుంది. దుబాయ్ లో ఏసీలు తక్కువ ఉన్నాయి ఫ్లోర్ లో. దుబాయ్ లో టైం అయిపోయింది, చెల్లెలికి ఎంగేజ్మెంట్ కదా నాయనా. సరే కానీ మీకు ఎంగేజ్మెంట్ కదా ఈరోజా? అవునవును. వాడు ఆ పని హుమాలి లేదా వచ్చాడా? పనికి మళ్ళీ అది వనకరా. నా కొడుకు దుబాయ్, నా కాబోయే అల్లుడు కూడా దుబాయ్. ఏడాడు? అగో. ఇదిగోరా అల్లుడు వచ్చాడు. మా ఇంటికి ఎత్తుకొచ్చాడు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావురా? రాళ్ళ కొట్టేస్తా. మా చెల్లి అందంగా కూడా ఉండదు, వెళ్ళిపోరని కాళ్ళు పట్టుకుంటాను. అర్థమైంది లేరా, నీ ముఖం ఉత్తరే తెచ్చుంటుందా అని. అమ్మాయి వస్తుంది, చూసి వెళ్ళిపో బాబు. ఇదిగో ఇంకేం కావాలే చాలే ఇది చాలే నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. వెళ్తాను. మీ చెల్లె అందంగా ఉన్నావు. ఈ కాళ్ళు పట్టుకుంటే వెళ్ళిపోరా. బామర్దా మీ చెల్లెని చేసుకుంటా మర్యాదగా చెప్తున్నా, నువ్వు దుబాయ్ లో లేవని చెప్పేస్తా. నీ బండారం కూడా బయట పెడతా, నువ్వు కూడా దుబాయ్ లేవని చెప్పేస్తా. మీరు చెప్పే ముందు మనమే చెప్పేసుకుంటే బాలా. నాయనా నేను దుబాయ్ వెళ్ళకపోతే ఏం చేసేవాడివే? నీ అస్థికి లేపాటికి ఎక్కడో ఒక దగ్గర కలిపేసేవాడిని. అమ్మా, నేను దుబాయ్ వెళ్ళకపోతే నువ్వేం చేసేదానివే? మీ నాయన ఎందుకు చచ్చిపోయినా నీకు ఎరికేనా? ఎందుకు చచ్చిపోయిండే? నా పెళ్ళైన కొత్తలా మీ నాయన దుబాయ్ పంపితామని అన్ని తయారుగా పెట్టినా. పెళ్ళమా నేను ఇడిచిపెట్టి పోనీ అన్నాడు. ఉల్లిపాయల మధ్యలో తలకాయ పెట్టినా. ఒక్కడే పోతాడు అనుకున్నా, 4 వచ్చి మోసుకొని పోయారు. మీ బాబు దుబాయ్ నుంచి ఏం తీసుకొచ్చాడు? అయ్యో అన్నయ్య, నా కొడుకు ఇసుక తీసుకొచ్చిండు, మస్తు టేస్ట్ ఉండదు. అబ్బో, నా కొడుకు కూడా ఇసుక తీసుకొచ్చాడు. ఇంకేం తీసుకొచ్చాడు? సెంటు తీసుకొచ్చిండు అన్న, కొట్టుకొని వచ్చిన. వాసన రావట్లేదు. అట్లా రాదన్నది. ఉస్సు ఉస్సు ఇట్లా మధ్యలోకి వెళ్ళిపోతే గీడ కలుగుతుంది. నాకు తెలిసి నీ కొడుకు దుబాయ్ నుంచి గాలి కూడా తెచ్చుంటాడే. అవునవును, నీకెట్లా తెలుసు బిడ్డ? ఇద్దరు గాలి గండి. సార్, నాకు ఆడి మీద ఒక డౌట్ ఉంది. గురువు గారు, మీరు దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు చెప్పండి. సుఫా. అయ్యగారు, దుబాయ్ లో మీకు తెలిసిన ఒక ఊరు పేరు చెప్పండి. సోఫా. ఇంకో ఊరు చెప్పండి. సోఫా. జప్ప ఆడు కూడా చెప్పాడు అదేరా. మీరు ఏ ఊర్లో ఉండేవారు దుబాయ్ లో? సౌత్ ఊర్లో. ఏంటి మీ ఇద్దరు ఒకే ఊర్లో అంటే ఉండేవారు? ఒకే ఊర్లో ఉండేవాళ్ళం, చూసుకునే వాళ్ళం కాదు, పెద్దగా బిజీ కదా. నేను ఒకసారి మెట్రో ట్రైన్ లో చూసాను మిమ్మల్ని. ఏంటి మెట్రో ట్రైన్ లో సమోసాలు అమ్మనిస్తారా మిమ్మల్ని? నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే డౌట్ గా ఉంది సార్. ఊరికా వేదవ అనుమానాలు నువ్వు. నా కొడుకు దుబాయ్, నా కాబోయే అల్లుడు దుబాయ్, నాకు ఇది చాలురా. పితికేవాడు గుడ్డోడు అయితే గేదె చెంబులో ఏదో పోసి పాలు పోసింది అన్నాడట. ఉంగరాలు మార్చుకోండి. అమ్మాయి చేతిలో ఉంగరం మర్చిపోయినట్టుంది. ఏది నీ దుబాయ్ ఉంగరం? ఈ దుబాయ్ ఉంగరం పెడతావు అమ్మాయికి. 24 క్యారెట్స్ దుబాయ్ ఉంగరం, 24 రూపీస్. సుల్తాన్ ఇచ్చిండు అనుకుంటా. సుల్తాన్ బార్ లో తెచ్చాడు. అదే సుల్తానే ఇచ్చాడు. రే శంకర్, ఎవరా? ఇగర ఉత్తరం. ఏముంది ఇట్లా? పాస్పోర్ట్ అనేది నాయన వారం తర్వాత వస్తాను అనుకోండి, ఇప్పుడే వచ్చేసిందా? పాస్పోర్ట్ లేకుండా దుబాయ్ వెళ్ళావురా? దుబాయ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలా? అరే అరే అరే, నా 4 గాజులు అమ్మి నీకు డబ్బులు కట్టేవరా దుబాయ్ పోనీకే? వీసా గట్టలేదా? లేదు, సీసా కట్టింది. 2 గాజుల నుంచి 4 గాజులు. టాపిక్ ఇస్ ఓవర్. ఊర్లో రే సీను, ఇన్ని రోజులు కనిపించకుండా ఎటు వెళ్ళిపోయారు నువ్వు? నేను దుబాయ్ వెళ్ళినా, నీ కోసం చెంటు అక్కడ తెచ్చిన. వాసన రావట్లేదు. అది అలా కాదు, ఇలా పెట్టి ఇలా కొట్టి ఇలా ఇక్కడ తగిలిద్ది. నీకు పాస్పోర్ట్ ఉందరా? అంటే ఎలా ఉంటది? రోజా గారు, పుస్సు పుస్సు మధ్యలో పోతే ముక్కు తగిలిందా? పాస్పోర్ట్ కావాలా దుబాయ్కి వెళ్ళాలంటే? ఈడొకటి మధ్యలో వచ్చాడండి, లండన్ ట్రిప్, మీరిద్దరు సరిపోదని. అండ్ మైదర్ టైమ్లీ పంచెస్ నీ మీద బాగుంది. అండ్ మీ నాన్నగారి ఆతృత బాగుంది. నైస్. బాబు గారు బాగా ఎంటైన్ చేసావు. గుడ్, గివ్ ఇట్ అప్.